భూపాలపల్లి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అనేక సమస్యలున్నాయని వెంటనే వాటిని పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్వి నాయకులతో కలిసి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అనేది తెలుసుకున్నారు. స్కూల్ ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉందని, తరగతి గదుల్లో సరైన వెలుతురు, గాలి లేదని, బెడ్స్ ఉండి కూడా పిల్లలు నేలపై పడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భూపాలపల్లిలో ఉండేటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. మరి స్కూల్ ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యార్థులకు బిల్డింగ్ ఎవరైతే ఎడ్యుకేషన్ అయి పూర్తయిన తర్వాత వచ్చి రూమ్లలో ఉంటారో అందులో గాలి లేదు, వెలుతురు లేదు, సరి అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు. పిల్లలు కూడా గతంలో బెడ్స్ ఉండే ఆ బెడ్స్ అన్నింటినీ కూడా డిస్మెంటల్ చేసి పక్కకు పడేసినారు. ఎందుకు వేయలేదంటే పైన సీలింగ్ ఉంది, తలుగుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి ప్రాంగణం అంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం చెట్లతోటి, పిచ్చి చెట్లతోటి నిండిపోయి ఉన్నది. డ్రైన్ వాటర్ అంతా కూడా అక్కడ జమ అవుతుంది, స్మెల్ వస్తూ ఉన్నది. రేపు మాపైతే దోమలు జమ అవుతాయి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రభుత్వము మరి ఇంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టినప్పుడు ఇక్కడ చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా ఉండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఫుడ్ బాగుండాలి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. కానీ ఈరోజు అవి పరిస్థితులు కనబడుతున్నట్టుగా కనబడతలేవు. ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరి సింగరేణి బిల్డింగ్ తీసుకొని ఇందులో పెట్టిండ్రు. చాలా రూమ్లలో సరిగ్గా లేవు, అన్నీ కూడా వసతులు సరిగ్గా లేవు. కాబట్టి అవన్నీ కూడా చేయించాలి. లైటింగ్ సరిగ్గా లేదు, ఇవన్నీ కూడా చేయించాలి. మరి ఇవన్నీ కూడా దృష్టి పెట్టమని, బాగా చెత్త చెదారం పిచ్చి పిచ్చిగా అంతా ఉన్నది అంతా సరి చేయమని సందర్భంగా ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ విజిట్ చేస్తాం. ఎంతవరకు పురోగతి ఉంటుందో తప్పకుండా దీన్ని చేస్తారని ఆశిస్తున్నాం.